హాయ్ హలో హలో సార్. మేరకు నుంచా? ఓకే, వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? అశోక్ కుమార్. అశోక్ కుమార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గా? ప్రజెంట్ లో నేను ఆటో డ్రైవర్. ఓకే. మరి ఈ బిజినెస్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అయితే మేము రీసెంట్ ఒక 3 months బ్యాక్ పేపర్ ప్లేట్స్ గురించి వెతికినాం. ఆ సండే దొరకలేదు. అయితే మా ఫ్రెండ్ ఒక అతను ఏం చెప్పినట్టే మన మెదక్లోనే హోల్సేల్ షాప్ ఉంది, ఇట్లా వాళ్ళ ఇంట్లోనే మెషిన్ ఉంది అని అన్నాడు. వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక ఫేస్బుక్ లో ఒకసారి ఏవిఆర్ ప్రొడక్షన్ సంబంధించి వీడియో తీసుకోండి. అక్కడ నుంచి కొంచెం ఫాలో అయ్యి చూసి రెగ్యులర్ చూసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని మెంటల్ గా ప్రిపేర్ అయ్యి దీన్ని పెట్టుబడి ఎంత అవుతుంది అని చెప్పి తెలుసుకుందామని మీకు కాంటాక్ట్ అయ్యి. సరే, ఇందాక మీరు మిషనరీ అవన్నీ చూశారు కదా, అవన్నీ డెమో ఎలా అనిపించింది మీకు? మిషనరీ ఎలా ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అయితే దాంట్లో డిఫరెంట్ గా ఉన్నాయి కదా. మన దాంట్లో ఒక వీడియో చూసినాం, మన ఏరియా దాంట్లోనే పేపర్ ప్లేట్స్ ఈ సైజు చేంజ్ అయ్యే మిషన్ చూసినాం. ఆ మిషన్ ఒకటి చూస్ చేయాలి. ఓకే, అది చూపిస్తాను. అంటే సైజులు మనం ఎలా చేసుకోవాలి, ఒకటే మిషన్ లో 3 రకాలు 4 రకాలు ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీకు అది ఒకటి చూడలేదు, అది చూడాలి. ఇది డబల్ డై మిషన్, ఇది ఓల్డ్ మోడల్. ఈ మోడల్ సింగిల్ డై డబల్ డై ఏంటంటే మీరు ఏ డై అయినా చేంజ్ చేసుకోవచ్చు. 4 inch నుంచి 14 inch వరకు ఏ ప్లేట్ అయినా ఇందులో చేసుకోవచ్చు. ఈ మోడల్ లో కానీ ఈ మోడల్ లో కానీ కస్టమర్ ఒక్కొక్కసారి నార్మల్ గా అర్జెంట్ కావాలి అని అనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు రెడీ చేయించుకొని తీసుకెళ్ళచ్చు. కానీ ఫినిషింగ్ 155 అనేది ఫినిషింగ్ బాగుంది. అండ్ దాన్ని అంటే వీళ్ళు అదే బేరింగ్ డై చూసారు. ప్యానెల్స్ వస్తుంది. ఫినిషింగ్ అంటే మనకు ఇలా నీట్ గా వస్తుంది. ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ నీట్ గా ఉంటుంది. అది చూసే వాళ్ళకి కూడా ఏంటంటే నీట్ గా ఉండడం వల్ల ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అదే మిషన్ లో మీరు ఫర్దర్ లో డై చేంజ్ చేసుకొని, మీరు ఇందాక అడిగారు కదా 4 రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవాలని. ఇప్పుడు ఆ డైలు ఉంటాయి కదా, ఆ డైలు చేంజ్ చేసుకొని ఇది 6 inches టిఫిన్ ప్లేట్, 8 inches ఇది 8 inches కానీ 6 inches కానీ 10 inches కానీ ఎక్కువ మామూలుగా ఇడ్లీ టిఫిన్స్ కి వాటికి దోశ ఇవన్నీ ఇందులో యూజ్ చేస్తాం. ఇవే మ్యారేజ్ లో వాటిలో ఫంక్షన్స్ లో వాటిలో ఇది బఫెట్ అన్నట్టు మందంగా ఉంటుంది. మీరు ఏదైతే మిషన్ సెలెక్షన్ చేసుకున్నారో వాటిలో ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది బాగుంటుంది. ఈ కలర్ కానీ తర్వాత ఈ కలర్ కానీ తర్వాత ఈ కలర్ కానీ ఇంకా ముందు ఇంకా పర్యావరణానికి మంచిగా మీరు ఇది అడుగుతున్నారు కాబట్టి ఇది మనకు ఎలాంటి చెట్లు కింద నడపాల్సిన అవసరం లేదు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించమను. ఇది ఓన్లీ ఇస్తారా అంటే మన మోదుగాకు ఏదైతే ఉంటుందో ఆ మోదుగాకుతోని ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులు మనం మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు. కుట్టుకొని కింద అనేది అట్లా షీట్ వస్తుంది. ఆ షీట్ మీద పెట్టేసి మనం ప్రెసింగ్ చేసుకుంటే ఈ రకంగా ప్లేట్ తయారవుతుంది. ఇవి కూడా ఇంకా రానున్న రోజుల్లో చాలా డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పటికి కూడా చూపిస్తాను. ఇప్పుడు కూడా ఇది చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కొద్దిగా ఖరీదు కాబట్టి ఇంకా మోటివేషన్ అనేది ఇంకా రాలేదు. డెఫినెట్ గా ఇది కూడా చాలా మంచిగా మనం తయారు చేసుకున్నట్లయితే మనకి బెనిఫిట్ చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, నేను చెప్తాను. ఒక మిషన్ షీట్లు మాకు షీట్ దగ్గర నుంచి మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా తీసుకెళ్ళాలి ఏంటి మీ డౌట్ కదా. రా మెటీరియల్ మీకు వచ్చేసి ఇక్కడ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ఉన్నాము. రా మెటీరియల్ ఏ రా మెటీరియల్ కానీ మీకు ఈ మోదుగా కానీ ఈ ప్లేట్స్ కానీ ఇన్ని రకాల రా మెటీరియల్ ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది. మీకు ఇంకా దగ్గర అంటే మెడిసిన్ లో కూడా ఉంది, రా మెటీరియల్ తయారు చేసి యూనిట్ ఉంది మా ఫ్రెండ్స్ వాళ్ళది. మీరు ఇంకా దగ్గర ఇంకా లోపలికి రావడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు అక్కడ కూడా మీకు నెంబర్ ఇస్తాను, నేను కాంటాక్ట్ చేపిస్తాను.
రా మెటీరియల్ అక్కడ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ దొరకని పక్షంలో ఇక్కడ మా దగ్గర వస్తే ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ మనదే ఉంది కాబట్టి అన్ని రకాల మెటీరియల్ దొరుకుతాయి. ఈ మెటీరియల్ కూడా మేమే ఓన్గా తయారు చేస్తాము. మా యూనిట్ కూడా ఉంది, మీకు అది కూడా చూసి. ఈ మీటర్ మీకు మన ట్రాన్స్ఫర్ ద్వారా ఉపయోగపడుతుంది. చెప్తా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా చూడండి, వాళ్ళని మిషన్ చూస్తారు. వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే